ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని గడిచిన 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ 350 సంస్కరణలు తీసుకొచ్చారని మూడవ ఆర్థిక వ్యవస్థకు దృఢమైన మార్గం ఏర్పాటుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని సోము వీర్రాజు అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మౌలిక వసతులు 12 లక్షల కోట్లు, డిఫెన్స్ కు 15% బడ్జెట్ కేటాయించడంతో పాటు విశాఖపట్నంలో డిజిటల్ హబ్ ఏర్పాటు హర్షణీయమన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఏపీ మైన్స్ పరిశ్రమకు అత్యధిక లబ్ధి పొందుతుందన్నారు. పోలవరానికి 3,200 కోట్లు, అమరావతికి 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు. జాతీయ గ్రామీణ హామీ పథకానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు 90,000 కోట్లు, జల్ జీవన్ మిషన్ కి ఏపీకి 4 నుండి 5,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ గత బడ్జెట్ కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ప్రతి రంగాన్ని స్పృశించారని, ఆకాంక్ష అవసరాల మేరకు బడ్జెట్ రూపొందించబడిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, కురుగంటి సతీష్, నర్సిపల్లి హారిక, అడబాల రామకృష్ణ, మద్దిపాటి రజని, తనుబుద్ది భాస్కర్, తగరం సురేష్ బాబు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు ఇచ్చి విశాఖపట్నం లాంటి సిటీలో డిజిటల్ హబ్ని ఏర్పాటు చేయడం కావచ్చు. మన దేశంలో 56 నగరాలకి 56,000 కోట్లతో ఒక ప్రణాళికను ప్రకటించారు. ఇందులో మన యొక్క ఆంధ్ర రాష్ట్రం విజయవాడ, విశాఖపట్నానికి ఈ 56,000 కోట్లు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ 2 నగరాలకి నిధులు వచ్చి చాలా చక్కటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.